సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవుని కొందనాలు. దేవుని యొక్క జీవం గల మాటలు మనము ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను మన హృదయంలో వ్రాయనుగాక. 36వ కీర్తన 8వ వాక్యము. 36వ కీర్తన 8వ వాక్యం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఇక్కడ దేవుడు నరులకు ఆహారమును సిద్ధపరుస్తున్నాడు మరియు తన ప్రవాహములో నుండి వారికి త్రాగించుచున్నాడు. ఎలాగూ అంటే దేవుడు మొట్టమొదటగా నరులకు భౌతికముగా నీటిని సృష్టించాడు. సముద్రములను, నదులను ఆయన సృష్టించాడు మానవాళి జీవనం కొరకై. అది భౌతికముగా మనము చూస్తాము. అదే రీతిగా యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 4వ అధ్యాయములో మరొక ఆత్మ సంబంధమైనటువంటి నీటిని గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. జీవజలము ఇచ్చుట. యేసుక్రీస్తు మనకు జీవజలాన్ని అనుగ్రహించుట, అది మనము కోరుకోవాలి. జీవజలాన్ని యేసుక్రీస్తు ద్వారా నేను పొందుకొని ఉన్నానా? ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గర జీవజలమును గూర్చినటువంటి మాటలు మాట్లాడుటలో ఏంటి ఉద్దేశము అంటే ఒకటే ఒక విషయము. ఆ 4వ అధ్యాయం అంతా చూస్తే జీవజలము అనగా వాక్యము ద్వారా సువార్త విని దాన్ని నమ్మి యేసుక్రీస్తే మెస్సయ రక్షకుడు అని అంగీకరించుట, ఒక మాటలో రక్షింపబడుట. అది జీవజలము యొక్క గురి. జీవజలము నేను ఇస్తాను. చూడండి తర్వాత వచనాలలో యోహాను సువార్తలో 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును. అది యాకోబు గారు త్రవించిన బావి అయినా ఇంకొక ఏ నీళ్ళైనా, ప్రపంచంలో పరిశుద్ధ జలముగా ఎంచబడుతున్నటువంటి ఏ నీళ్లు త్రాగినా మరలా దప్పిగొనును. త్రాగడంలో తప్పు లేదు. భౌతికంగా మనము నీళ్లు త్రాగుతాం, మరలా మనకు దప్పిగా అవుతుంది. భూమి మీద ఏ నీళ్ళైనా అదే విషయం. కానీ 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నేనిచ్చు నీళ్లు అంటే నేను చెప్పే సువార్త, అంటే నేను చెప్పేటటువంటి వాక్యము మీరు విని దానిని నమ్మి మీ హృదయంలో నమ్మి దాన్ని చేర్చుకుంటే అది ఎప్పుడు ఊరడి నీటి బుగ్గగా ఉండునని, నిత్య జీవమునకై. అది పాయింట్. ఈ నీళ్లు
యేసుక్రీస్తు ఇచ్చే ఈ నీళ్లు అనగా ఈ సువార్త వాక్యము మనలో ఉంటే, అంటే మనం నమ్మాం కదా యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు రక్షకుడని మనం నమ్మాం కదా! ఆ నమ్ముటయే మనము జీవజలాన్ని తీసుకున్నట్టు. ఇప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ జీవజలము మనలని నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళడానికి ఎప్పుడూ అది గుర్తు చేస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీటి ఊట నుండి నీరు ఎట్లయితే వస్తూనే ఉంటుందో, యేసుక్రీస్తే నా రక్షకుడు, నేను పాపిని, ఆయననే నన్ను రక్షించాలి. పాపముతో నేను ఈ లోకంలో జీవిస్తే నరకానికి వెళ్తాను. యేసుక్రీస్తు సువార్తను విని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తే నాకు నిత్య జీవమున్నది అన్న మనసు, అన్న జ్ఞానము, అన్న నమ్మిక మనలో ఉంది అంటే మనము యేసుక్రీస్తు ఇచ్చే జీవజలాన్ని మనము పొందుకొని ఉన్నాము. ఏంటి ఆ జీవజలము అంటే, తర్వాత 16వ వచనము నుండి మనం చూస్తే మెల్లగా అసలు జీవజలము ఆవశ్యకత ఎవరికి అవసరము? ఎవరికి అవసరం అంటే, ఇక్కడ ఈ స్త్రీ విషయములో తాను ఒక క్రమమైనటువంటి జీవితము జీవించడము లేదు అన్న బాధ ఆమెలో, ఒక లోటు ఉన్నట్టు గ్రహించి, ఇదిగో ఈయన నాకు ఆ జీవజలాన్ని, ఆ సువార్తను, ఆ నిత్య జీవపు జలాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ఈయననే మెస్సయ్య అని ఆమె గుర్తించింది. అది జీవజలము. అయితే ఆ జీవజలానికి ఆల్టర్నేటివ్ ఉన్నది. అప్పటి వరకు క్రీస్తు ద్వారా కాక, అప్పటి వరకు ఆమె గుడికి కూడా వెళ్తుందండి. మా ఊర్లో ఈ గెరీజీము అన్నటువంటి కొండ మీద మాకు గుడి ఉంది, మాకొక చర్చి ఉంది, మీకొక ఇశ్రాయేలులకు యెరూషలేములో ఒక చర్చి ఉంది. మరి ఈ చర్చిల ద్వారా ఏమన్నా ఉపయోగమా? ఏం లేదు. క్రీస్తు లేని సంఘము ద్వారా నిత్య జీవానికి ఎవరు పోరు. క్రీస్తు లేని సంఘమనగా క్రీస్తు అధికారమునకు, క్రీస్తు బోధలను ఒప్పుకొనని సంఘము. క్రీస్తు మాటలకు విలువ, క్రీస్తు మాటలకు విలువనిచ్చుట, క్రీస్తు మార్గంలో నడుచుటయే మనము జీవజలాన్ని పొందుకున్నాము అన్నదానికి ఒక గుర్తు. ఇదే యోహాను సువార్తలో 7వ అధ్యాయములో చూడండి. యోహాను సువార్తలో 7వ అధ్యాయములో 37వ వచనము నుండి, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తానయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఏంటి జీవజలము? ఆత్మ. ఆత్మను గూర్చి చెప్పాను. నాయందు విశ్వాసమును ఉంచువాడెవడో వాని కడుపులో జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక నుండి యేసుక్రీస్తునందు ఫస్ట్ సువార్త విన్నాము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము, వెంటనే ఆత్మ ముద్ర మన మీద వేయబడినది. దేవునికి స్తోత్రం.
చూడండి, మనం చాలాసార్లు చెప్పుచున్నాము, యేసునందు విశ్వాసం ఉంచుటలో దయ్యములు కూడా, యాకోబు పత్రిక 2:19 ప్రకారము, ఏ దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నవి. వాటి విశ్వాసానికి మన విశ్వాసానికి వ్యత్యాసము ఉన్నది. కాబట్టి ఆ వ్యత్యాసమైనటువంటి విశ్వాసమే, అది ఆత్మ అయినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆ ముద్ర మనలో ఏమున్నది? గ్యారెంటీ ఏంటి? అసలు నువ్వు రక్షించబడ్డావా లేదా? ఏంటి గ్యారెంటీ ఏంటి? ఆత్మ ముద్ర ఉన్నది. ఆ ఆత్మ ముద్ర, ఆ జీవజలము, ఆ జీవజలపు ఊట మనలో ఎప్పుడు కూడా ఊరుతూనే ఉంటుంది. అనగా నేను నిత్య జీవానికి వారసుడను, వారసురాలిని, నిత్య జీవపు పోవు మార్గంలో నేనున్నాను. పరలోకానికి వెళ్ళాలంటే నీటి నీటి ద్వారా, నీటి ద్వారాను, ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను. నీటి మూలముగా అంటే భౌతికమైనటువంటి బాప్తిస్మము కాదు. ఆ నీరే యేసుక్రీస్తు ఇచ్చే జీవజలము. ఆ నీరే పరిశుద్ధాత్మకు గుర్తు. అవి రెండు పర్యాయ పదాలు, నీటితోనూ ఆత్మతోనూ ఒకటే. మనము ఆత్మ ద్వారా పాపములను ఒప్పింప చేయబడి, ఇదిగో నీతి మార్గం యేసులో ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించి, ఆ మార్గంలో మనం నడవడానికి ఇష్టమును పుట్టించి, ఆ మార్గమునకు తగినటువంటి క్రియలు చేయాలని ప్రేరేపణ చేసి, మనల్ని నిత్య మార్గంలో నడిపిస్తున్నవాడు ఆ నీరే, ఆ ఆత్మదేవుడే, ఆ జీవజలపు మాటలే. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ఆనంద ప్రవాహములోనిది మనకు త్రాగనిచ్చుచున్నాడు. ఇది మనుషులందరికీ కూడా అది దగ్గరగా ఉన్నటువంటి విషయము. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము, 16, 17. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. జీవజలపులు బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ఇది పరలోక సంబంధమైనటువంటి విషయము. ఇదే విషయము ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయములో 2వ వచనం, ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవలను జీవ వృక్షముండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. జీవ వృక్షములు నది ప్రక్కన, సింహాసనము నుండి వస్తున్నటువంటి ఆ నది ప్రక్కన జీవ వృక్షములు, జీవ వృక్షములు. ఆ నీరే యేసు మాటలు, ఆ నీరే ఆత్మదేవుడు, ఆ నీరే యేసు క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక పాఠం ఏంటంటే, యేసుక్రీస్తుని పానము చేయుట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని పానం చేయుట అంటే త్రాగుట, యేసుక్రీస్తుని భుజించుట. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నాకు పాత్రుడు, నిత్య జీవమునకు వారసుడై ఉన్నాడు.
కాబట్టి యేసుక్రీస్తుని మనము పానము చేయవలెను. 21వ అధ్యాయములో ప్రకటన గ్రంథములో 6వ వాక్యము. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించుదును. దప్పిగొను వానికి ఇది పాఠం. అవసరమా? యేసుక్రీస్తు జీవజలం ఏమైనా అవసరమా? ఏమైనా దప్పిగా అవుతుందా? అయ్యో నేను పాపినే, అయ్యో నేను ఈ పాపంలో పడి ఉన్నానే, దాన్ని దప్పిక అంటారు. ఇది లేకపోతే ఈ ఈ ఈ ఈలాగే నేను దప్పికతోనే ఉంటే నేను ఏమైపోతాను? ఇప్పటికే ఆ పాపము వలన ఎన్ని శ్రమలను నేను అనుభవిస్తున్నాను అన్న జ్ఞానం ఏమన్నా వస్తుందా? ఎంత కీడు జరుగుతుంది నా పాపము వల్ల, నా పాపము వలన ఎంత కీడు జరుగుతుంది. ఆ కీడు నాకు తెలుస్తూనే ఉంది. మరి పరిష్కారం ఉంది కదా. దప్పిగా ఉంటే రండి, యేసు దగ్గరికి రండి. నేను దప్పిగొను వానికి అంటే రోగికి వైద్యుడు. ఆరోగ్యం కలిగి ఉన్న వారికి మేము నీతిమంతులమండి. మేము నీతిమంతులము. మా తండ్రి అబ్రహాము, మాకు దేవుడున్నాడు, ధర్మశాస్త్రం ఉంది, దేవాలయం ఉంది. ఇక మాకేంటి తక్కువ? పశ్చాత్తాప పడడం అవసరమా? పశ్చాత్తాప పడడం అవసరమా? ఆ పశ్చాత్తాప పడేదాన్ని కూడా ఒక పండగగా చేసుకునేటటువంటిది ఇజ్రాయెల్‌లో ఉన్నది. ఒక ప అది కూడా ఒక ట్రెడిషన్. పశ్చాత్తాప పడడము కూడా ఒక ట్రెడిషన్ అయిపోయింది. పశ్చాత్తాప పడడము నేను పాపినయ్యా అని నా గురించి నేను నా హృదయంలో నొచ్చుకుంటే దాన్ని పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్తాప ప్రార్థన చదివితే పశ్చాత్తాపం కాదది. ఆ చదువుతున్నప్పుడు కూడా నేను ఎవరిని, ఎటువంటి దాన్ని అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తే ఆహ్, ఆహ్, ఆ నొచ్చుకొనుట 37వ వచనంలో 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో సువార్త విన్న తర్వాత వారు వారి హృదయములలో నొప్పి పుట్టింది. అర్రెరెరె! మేమేనా చంపింది యేసుక్రీస్తుని? మా వాళ్ళే గదా చంపింది. వాళ్ళకి సరిగ్గా వాక్యమే అర్థం కావడం లేదు. నిజంగా 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చంపలేదు యేసుక్రీస్తు. ఆ! అక్కడున్నటువంటి వాళ్ళ పితరులు, పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు మేము కూడా వాళ్ళ వెంబడే ఉన్నాం గదా! మేము కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో యేసుక్రీస్తుని చంపబడడానికి మేమే కారణమయ్యాము అని వారు గ్రహించారు, నొచ్చుకున్నారు. దాన్ని దప్పిక అంటారు. ఇదిగో ఎవరైనా పాపం వలన ప్రయాసంతో భారం మోస్తున్నారా? తల ఎత్తుకోలేకపోతున్నారా భారంతో? దాన్ని దప్పిక అంటారు. దాన్ని దప్పిక అంటారు. మరి ఏం చేద్దాం దప్పిక తీర్చబడాలంటే? యేసుక్రీస్తు దగ్గరికి రావలెను. దేవునికి స్తోత్రం. అంతే. క్రీస్తు దగ్గరికి వస్తే చాలు. ఆ! సమాప్తమైనది నేను అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. తిరిగి ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయములో 17వ వాక్యము. జీవ వృ ఐమ్ సారీ.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇచ్చే చాలు. ఇచ్చ అంటే కోరిక చాలు. కోరిక, దప్పిక నాకు ఉంది. ఉంది అంటే ఉచితముగా. దేవునికి స్తోత్రం. మీకు జీవజలము కావాలంటే యేసు ద్వారా సువార్త ప్రకటించబడి, యేసు క్రీస్తే సువార్త. ఆయన ద్వారా మనకు నిత్య జీవము, పరలోక రాజ్యము ఉచితముగా ఉన్నది. రండి. ఎవరు రావాలి? దప్పిగొనిన వారే రావాలి. దప్పిగొన్న వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నేను. యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలండి? నానా రకాల ఉద్దేశములతో యేసుక్రీస్తు దగ్గరికి వస్తాము. జీవజలాన్ని కావాలంటే, పరలోక రాజ్యము కావాలంటే, నా పాప భారము నాకు దప్పిగా ఉన్నప్పుడే నేను ఆయన దగ్గరికి వస్తే, అప్పుడు నాకు పరలోకములో ప్రవేశించడానికి కావలసిన ఆ ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు. ఆత్మదేవుని ముద్ర ఉంటే చాలండి. పడుతుంటాం, లేస్తుంటాం, పడుతుంటాం, లేస్తుంటాం. లేస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడి శక్తి. ఒక దినమున నిలబడతాం. దేవునికి స్తోత్రం. ఒక దినమున నిలబడతాం మనం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలబెడతాడు. మన పోరాటము చూచి పడినప్పుడు మనకు అసహ్యం అనపడి, తప్పిపోయినప్పుడు మన మీద మనకే అసహ్యం అనపడి, పరిశుద్ధాత్మదేవా నువ్వే వాగ్దానం చేశావు, నీ మాటలు నా హృదయంలో నాటితేనే కదా నేను నిలబడేది. నా చేత కాదు, పరిశుద్ధంగా జీవించటం నా చేత కాదు, నీతి జీవితాన్ని జీవించటం నా చేత కాదు, నువ్వే నాకు సహాయం చేయాలన్నటువంటి పోరాటము దేవుడు చూస్తూ 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 తన శక్తి ద్వారా మనల్ని నిలవబెట్టుతాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. స్తుతి. ఎందుకు స్తుతించాలండి? రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఏం నీళ్ళువి? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జ్ఞానాన్ని వాక్యములో ఉంచాడంటే చూడండి. నీళ్లు, బావులు, నదులు, సముద్రాలు, వాటన్నిటికీ ఒక పదము జోడించబడింది. రక్షణాధారములైన నీళ్లు. రక్షణాధారమైనటువంటి నీళ్లు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఇచ్చయించు వానికి, దప్పిగొనిన వానికి. కొంతమంది దప్పిక ఉంటుంది కానీ ఇష్టం ఉండదు. దప్పిగా చాలా సఫర్ అవుతుంటారు పాపములో. సరే, మరి ఈ దప్పిక తీర్చుకోవాలన్నటువంటి ఇష్టం ఉండాలి కదా. ఇది ఉదాహరణకు మనకు ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, కొంతమంది చిన్న దెబ్బ తాకితేనే డాక్టర్ల దగ్గరికి పోతారు. చిన్న ఏదైనా అపాయం జరిగితే డాక్టర్స్ దగ్గరికి, హాస్పిటల్స్కి.
దానికి వేరుగా ఇంకో కొంతమంది ఏమైనా అసలు డాక్టర్ దగ్గరికే పోరు, హాస్పిటల్స్కే పోరు. మొదటి రకము చిన్నదైన హాస్పిటల్కి ఎట్లా పోతామో, ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో చిన్న విషయంలో కూడా అరే రే ఈ రోగం వచ్చింది, ఈ దెబ్బ తాకింది, ఈ బలహీనత ఉంది, ఎట్లా ఎట్లా అట్లా అని ఆ బాధ ఉంటుంది చూడండి. భౌతికంగా ఆత్మ సంబంధముగా అట్టి బాధ ఉంటే దాన్ని ఇష్టం అంటారు. ఇచ్చయించువానిని ఉచితముగా పోండి, హాస్పిటల్కి పోండి. ఇక్కడ అయితే ఫ్రీ ట్రీట్మెంట్ అండి యేసుక్రీస్తు దగ్గర. ఉచితముగానే నీకు ఆయన రక్తంలో నా పాపములను కడుగుతాడు. ఉచితముగానే ఆయన తన ఆత్మ ముద్రను వేస్తాడు. దేవునికి స్తోత్రం. చాలు చాలు. ఆయన ఆనంద ప్రవాహంలోనిది ఆయన నరులకు త్రాగించుచున్నాడు. అట్టి జీవజలము యేసుక్రీస్తు, అట్టి జీవజలము పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దేవుడు మనల్ని తన సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని తన నిత్య ప్రణాళికలో మనము గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు భూమికి పునాదులు వేయబడక మునిపే వ్రాయబడి ఉంటే, మనలో దప్పిక అన్నటువంటిది తెలిసి, అయ్యో నాకు ఈ దప్పిక ఇట్లనే ఉంటే నేను చచ్చిపోతా అని యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తి వచ్చి, క్రీస్తు ప్రభువా నువ్వే నా దప్పిక తీర్చాలి అని మనం మొరపెడితే ఆ జలములు మనలో ఊరెడి ఊట వలె ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మనలను నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా, ఆ జలపు వాక్యమును, సువార్తను, యేసుక్రీస్తును ప్రభా మేము నాయనా ఎల్లప్పుడూ త్రాగుటకు తండ్రి అట్టి సువార్త జ్ఞానము, అట్టి ఆత్మ ముద్ర జ్ఞానము మాకందరికి దయచేసి నీవు ఉచితముగా అనుగ్రహించే ఈ యొక్క రక్షణను నాయన మేము పొందుకున్నట్లు, అనుభవించున్నట్లు, రుచి చూచున్నట్లు, నీ నిత్య జీవానికి నాయన మేము మార్గాలను సరళం చేసుకున్నట్లు మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.